Hello everyone, welcome back to my English library, and I am back with another beautiful moral story today. ఇక్కడ మన హానెస్ట్ బాయ్ అనేటటువంటి ఒక స్టోరీ కనిపిస్తోంది. ఈ స్టోరీ ద్వారా మనం ఒక గ్రామర్ టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ స్టోరీలో ఎక్కువగా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ కనిపిస్తోంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారనేది మనం ఈ స్టోరీలో కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో దాని గురించి నేర్చుకుందాం. దానికి ముందు మనకి ఆ స్ట్రక్చర్ గుర్తుండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మనకి యూసేజ్ లో ఉండాలి. అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ దాని తర్వాత వర్బ్ అనేది థర్డ్ ఫామ్ లో యూజ్ చేయడం అనేది మనకి గుర్తుండాలన్నమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. అయితే మనకి ఎన్ని సందర్భాలుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేస్తాం అనేది ఈ స్టోరీ ద్వారా చూద్దాం. ఓకే, ద స్టోరీ టైటిల్ వచ్చేసి ద హానెస్ట్ బాయ్. ద హానెస్ట్ బాయ్ అంటే హానెస్ట్ అంటే నిజాయితీ, అండ్ బాయ్ అంటే బాలుడు అంటాం. అంటే నిజాయితీ పరుడైనటువంటి బాలుడు అతని యొక్క స్టోరీ ఇది. ఆ నిజాయితీ పరుడైన బాలుడు ఎవరు అంటే రాహుల్ అనే అతను. రాహుల్ అనే యొక్క బాలుడి యొక్క స్టోరీని మనం ఇక్కడ చూడబోతున్నాం. సో తన స్టోరీ ఏంటంటే, రాహుల్ హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ టెల్లింగ్ ద ట్రూత్. రాహుల్ హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆల్వేస్ అనేది ఉంది కదా, చూసారా? ఆల్వేస్ ఎప్పుడైతే మనం ఒక యాక్షన్ ని లేదా ఒక పనిని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటామో, అంటే మన లైఫ్ లో అంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఈ రెండింటికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం ఏదైనా ఒక అలవాటు ప్రకారం ఒక పనిని రిపీటెడ్ గా చేస్తే దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం. అవి హ్యాబిట్స్, అవి ఓకేనా, హ్యాబిట్స్ ప్రకారం. అండ్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, రాహుల్ హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్. ఇక్కడ ఒపీనియన్, ఇట్స్ నాట్ అ హ్యాబిట్, ఇట్స్ అ టైప్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్, ఓకేనా, హిజ్ బిలీఫ్ ఇది. సో దీన్ని ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాడు. ఎప్పుడైతే మన యొక్క పనిని మన లైఫ్ లో ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉంటామో దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కూడా చెప్పొచ్చు అనేది అర్థం. ఓకే, రాహుల్ హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్ అంటే, బిలీవ్డ్ అంటే నమ్మేవాడు. ఏం నమ్మేవాడు? టెల్లింగ్ ద ట్రూత్ అంటే నిజం మాత్రమే చెప్పడంలో నమ్మకం కలిగి ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా తను అదే విధంగా ప్రవర్తించేవాడు అని అంటాం సెంటెన్స్ అక్కడ. సిన్స్ హీ వాజ్ ఎ చైల్డ్. సిన్స్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఫలానా పని పాయింట్ ఆఫ్ టైంలో ప్రారంభమైంది అని చెప్పాలంటే, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏదైనా ఒక పని ఫలానా టైంలో ప్రారంభమైంది అని చెప్పడానికి సిన్స్ ని యూజ్ చేస్తాం. అదేవిధంగా పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పాలి అంటే, ఎంత టైం అనేది చెప్పాలి అంటే ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? సిన్స్ హీ వాజ్ ఎ చైల్డ్, తను బాలుడుగా ఉన్నప్పటి నుంచి అని అర్థం. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అంటే చిన్నతనం నుంచి అనేది ఇక్కడ మీనింగ్. సో చిన్నతనం నుంచి ఏం జరిగింది? హిస్ పేరెంట్స్ హ్యావ్ టాట్ హిమ్ ద వాల్యూ ఆఫ్ హానెస్టీ. హిస్ పేరెంట్స్ హ్యావ్ టాట్ హిమ్. ఇక్కడ హ్యావ్ ప్లస్ టాట్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇది హ్యావ్ ప్లస్ టాట్. పేరెంట్స్ అనేది ప్లూరల్ కదా, సో హ్యావ్ ఉందన్నమాట. ఓకే, బోధించేవాళ్ళు. టాట్ అంటే ఇక్కడ బోధించేవాళ్ళు. టీచ్, టాట్, టాట్ వర్బ్ ఫార్మ్స్ అలా వెళ్తాయి దీనికి. ఓకే, ఏం బోధించేవాళ్ళు? వాల్యూ ఆఫ్ హానెస్టీ, నిజాయితీలో ఉన్నటువంటి ఆ విలువ గురించి తన చిన్నతనం నుంచి తన పేరెంట్స్ బోధిస్తూ వచ్చారంట. అంటే ఇక్కడ బోధిస్తూ వచ్చారు అంటే నంబర్ ఆఫ్ టైమ్స్. ఏదైనా ఒక పని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా చేసినా కూడా మనం దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, ఓవర్ ద ఇయర్స్. ఓవర్ ద ఇయర్స్ అంటే సంవత్సరాలుగా, అంటే చాలా సంవత్సరాలుగా. హీ హ్యాస్ ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్. హీ హ్యాస్ ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్ అంటే తను చాలా సందర్భాల్లో కొన్ని ఫేస్ చేశాడు. అంటే హ్యాస్ ఫేస్డ్ అంటే ఏదైనా ఒకటి మనం రిపీటెడ్ గా జరుగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలనుకున్నాం కదా, అందుకని దీన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో. హీ హ్యాస్ ఫేస్డ్, చాలా ఫేస్ చేశాడంట. ఏం ఫేస్ చేశాడు? మెనీ సిచ్యువేషన్స్, చాలా సందర్భాల్లో, వేర్
లయింగ్ సీమ్డ్ ఈజియర్. లయింగ్ అంటే అబద్ధం చెప్పడం, సీమ్డ్ అంటే అనిపించడం. ఏమనిపించడం? అబద్ధం చెప్పడం తేలిక అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడంట. అంటే నిజం చెప్తే ప్రాబ్లం వస్తుంది, కష్టం. అది అబద్ధం చెప్తే చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు. అంటే అబద్ధం చెప్పడం తేలికగా ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా ఫేస్ చేశాడు. బట్ కానీ he has never chosen the dishonest path. కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే లైఫ్లో నేను ఎప్పుడు ఇలా చేయలేదు, ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ ద తాజ్ మహల్ సోఫార్ అంటాం. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే నేను ఎప్పటి వరకు అది జరగలేదు, అది చేయలేదు, నేను ఎప్పటి వరకు అలా చేయకుండా ఉన్నాను అని చెప్పడానికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఓకే, ఇక్కడ ఈ హ్యాస్ నెవర్ చూజన్, ఎప్పుడు కూడా ఎంచుకోవాలా. హ్యాస్ నెవర్ చోజన్ అంటే ఎంచుకోవడం. చూస్, చోజ్, చోజన్ వర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి. ఏం ఎంచుకోలేదు? డిస్హానెస్ట్ పాత్ అంటే ఇక డిస్హానెస్ట్ అంటే అపనమ్మకంగా ఉండడం, అంటే నిజాయితీ లేకుండా ఉండడం, అంటే అబద్ధం చెప్తూ మోసం చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పాత్ని ఇప్పుడు కూడా తను ఎంచుకోలేదు. తనకి ఇలాంటి సందర్భాలు ఫేస్ చేసినప్పటికీ కూడా అలాంటి మోసపూరితమైనటువంటి మార్గాలను తను ఇప్పుడు ఎంచుకోలేదు అంటామండి. he has had opportunities. he has had opportunities అంటే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు రావడం. హ్యాస్ హ్యాడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యాస్ గానీ హ్యావ్ గానీ వస్తుందని చెప్పాం కదా, అందులో ఈ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్. మరి నెక్స్ట్ హ్యాడ్ ఏంటి అంటే కలిగి ఉంది, వచ్చినాయి అంటే తనకు పొందుకున్నాడు అని చెప్పడానికి హ్యావ్ అంటాం. ఐ హ్యావ్ ఆపర్చునిటీ అంటాం, అంటే నాకు ఆపర్చునిటీ అవకాశం ఉంది అని చెప్తాం. అక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ ఫామ్ లో ఉంది. కానీ మన ఇక్కడ V3 రాయాలి కదా, హ్యావ్ కానీ హ్యాస్ కానీ తర్వాత V3 రాయాలి కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో. అందుకనే హ్యావ్ ని హ్యాడ్ గా V3 ఫామ్ లో రాయడం జరిగింది. హ్యాస్ హ్యాడ్ రెండు పక్కన వచ్చినాయంటే తప్పు అని అనుకుంటారు, కానీ అది తప్పు కాదు, కరెక్ట్ సెంటెన్స్. ఓకే, హ్యావ్ ని వర్బ్ గా కూడా యూజ్ చేయొచ్చు. హ్యావ్ ని వర్బ్ ఫార్మ్స్ గా రాస్తే హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యాస్, హ్యాడ్ అని వర్బ్ ఫార్మ్స్ గా రాయొచ్చు. సో హ్యాడ్ అనేది ఇక్కడ V3. ఓకే, ఏమున్నాయంట? ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు వచ్చినాయంట. ఎలా? టు చీట్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ లో మోసం చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయి. టు టేక్ క్రెడిట్ ఫర్ సమ్వన్ ఎల్స్ వర్క్ అంటే సమ్వన్ ఎల్స్ వర్క్ అంటే వేరే వాళ్ళు చేసిన పనికి టు టేక్ క్రెడిట్ అంటే ఘనత మనం తీసుకోవడం అంట. పని ఒకళ్ళది, ఫలితం ఇంకొకళ్ళది అనమాట. అలా తీసుకోవాల్సిన అవకాశాలు చాలా వచ్చినాయి అంట. టు టేక్ క్రెడిట్ అంటే వాళ్ళు చేస్తే పని ఫలితం తను అనుభవించే అవకాశాలు కూడా చాలా వచ్చినాయి అంట అన్నాడు. అండ్ టు కవర్ అప్ హిజ్ మిస్టేక్స్. కవర్ అప్ అంటే కప్పిపుచ్చడం, అంటే తన తప్పులు కప్పిపుచ్చుకునే అవకాశాలు కూడా చాలా వచ్చినాయి. అయినప్పటికీ he has consistently acted with integrity. కన్సిస్టెంట్లీ అంటే నిరంతరం కూడా అదే విధంగా, అంటే అటు ఇటు పోకుండా నిరంతరం, ఆల్వేస్. కన్సిస్టెంట్లీ అంటే ఇక్కడ ఆల్వేస్. యాక్టెడ్ అంటే వ్యవహరించాడు. యాక్టెడ్ అంటే నటించడం కాదు, యాక్టెడ్ అంటే ఇక్కడ వ్యవహరించాడు అంటే ప్రవర్తించాడు అని. ఎలా ప్రవర్తించాడు? విత్ ఇంటిగ్రిటీ, నిజాయితీతో ప్రవర్తించాడు, నిజాయితీగా వ్యవహరించాడు అనమాట. అంటే తను మోసం చేయడానికి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నిజాయితీని మాత్రం ఎక్కడా వదలకుండా ప్రవర్తించడం జరిగింది అని చెప్తాను. రీసెంట్లీ, ఈ మధ్యనే, రాహుల్ హ్యాస్ జాయిన్డ్ ఎ న్యూ స్కూల్. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ని ఇంకొక విధంగా ఎక్కడ వాడతాము అంటే, ఏదైనా మనం ఒక పని రీసెంట్ గా జరిగితే, జస్ట్ కంప్లీటెడ్, మనకి ఎప్పుడైతే వర్డ్ జస్ట్ అని వస్తుంది చూసారా, అలాంటప్పుడు కూడా మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ రీసెంట్లీ అన్నాడు కదా, అందుకని జస్ట్ వాడలేదు. ఓకే, సో రీసెంట్లీ రాహుల్ హ్యాస్ జాయిన్డ్ న్యూ స్కూల్. రాహుల్ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడంట. ఇన్ జస్ట్ ఎ ఫ్యూ వీక్స్. జస్ట్ అంటే ఇక్కడ కొద్ది రోజుల్లోనే, కొద్ది వారాల్లోనే అని. ఇక్కడ జస్ట్ అంటే కొద్ది రోజుల్లోనే, అదే కొద్ది వారాల్లోనే అని. he has made a good impression అంటే ఇక్కడ హ్యాస్ మేడ్ అంటే మన ప్రజెంట్ పర్ఫెక్ట్. మేడ్ అనేది వర్బ్ ఫార్మ్స్. he has made good impression అంటే మంచి అభిప్రాయాన్ని సంపాదించాడు.
హ్యాస్ మేడ్ అండ్ మంచి అభిప్రాయాన్ని ఇక టీచర్స్ మైండ్ లో క్రియేట్ చేశాడనమాట. ఓకే, ఏ విధంగా అంటే తను రాముడు మంచి బాలుడు అంటారు కదా, అలాగే తను రాహుల్ అనే అతను చాలా మంచి వ్యక్తి, ఈజ్ అ గుడ్ స్టూడెంట్ ఆర్ గుడ్ బాయ్ అన్నటువంటి ఆ ఇంప్రెషన్ ని తను క్రియేట్ చేసుకున్నాడు. అండ్ హిస్ క్లాస్మేట్స్ హ్యావ్ నోటీస్డ్ హిస్ కైండ్నెస్ అండ్ సిన్సియారిటీ. హిస్ క్లాస్మేట్స్, తన క్లాస్ లో ఉన్నటువంటి వేరే స్టూడెంట్స్ కూడా తన యొక్క కైండ్నెస్ అంటే మంచితనం అండ్ సిన్సియారిటీ అంటే తన నిజాయితీ గురించి చాలా తొందరగానే అండ్ క్లాస్మేట్స్ హ్యావ్ నోటిస్డ్, వాళ్ళు గమనించారు, ఏంటి ఇంతను చాలా నిజాయితీగా ఉంటా ఉన్నాడు, అన్ని సిచ్యువేషన్స్ లోనూ చాలా సిన్సియర్ గా ఉంటా ఉన్నాడు అని తన క్లాస్మేట్స్ కూడా నోటీస్ చేశారంట, గమనించారనమాట. ఇక్కడ హ్యావ్ నోటిస్డ్ అండ్ హ్యాస్ మేడ్, ఈ రెండు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్. అంటే మనం ఒక పని జరిగి పాస్ట్ లో జరిగిపోయినప్పటికీ దాని యొక్క రిజల్ట్ అనేది, దాని ఇంపాక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, దాన్ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. ఇక్కడ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు, అది ఇంకా ఉంది కదా, అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఉన్నట్టే కదా, అందుకని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చేశాడు. అలాగే క్లాస్మేట్స్ నోటీస్ చేశారు కైండ్నెస్ గురించి, అది ఇంకా ఉంది కదా, అంటే తను కైండ్ అని చెప్పి అందరూ ఇంకా అంటే భావిస్తూనే ఉన్నారు కదా, దాని ఇంపాక్ట్ ఉంది అని బట్టి దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్. అంటే పాస్ట్ లో ఏదైనా ఒక పని జరిగినప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు. వన్ డే, ఒకరోజు, ఏ క్లాస్మేట్ లాస్ట్ అ వాల్యుబుల్ వాచ్. ఒకరోజు తన యొక్క క్లాస్మేట్ మంచి వాల్యుబుల్ వాచ్ ని పోగొట్టుకున్నాడంట. ద టీచర్ ఆస్క్డ్ ద క్లాస్ అబౌట్ ఇట్. ద టీచర్ ఆస్క్డ్, టీచర్ ఇలా అడిగాడు, ఏమని, తన క్లాస్ స్టూడెంట్ యొక్క వాచ్ పోగొట్టుకున్నాడు, మీరు ఎవరైనా చూసారా అని చెప్పి దాని గురించి అందరినీ అడిగాడు. బట్ నో వన్ స్పోక్ అప్. స్పోక్ అప్ అంటే మాట్లాడలేదు, అంటే స్పందించలేదు. నో వన్ స్పోక్ అప్ అంటే ఎవరూ స్పందించలేదు. స్పీక్ అప్ అంటే మాట్లాడడం అంటారు, మనం అడుగుతాం కదా, స్పీక్ అప్ అంటాం, అంటే మాట్లాడు అని. ఎవరన్నా మాట్లాడకుండా అలాగే నుంచి ఉంటే మనం అప్పుడు అడుగుతాం స్పీక్ అప్ అని, మాట్లాడు అని. కానీ ఇక్కడ నో వన్ స్పోక్ అప్ అంటే ఎవరు మాట్లాడలేదంట. బట్ రాహుల్, హూ హ్యాస్ ఫౌండ్ ద వాచ్ ఎర్లియర్ అండర్ ఎ బెంచ్. రాహుల్ హూ హ్యాస్, ఇక్కడ హూ అంటే రాహుల్ అనే అర్థం. ఇక్కడ అంటే మనం నౌన్ వాడి దాని తర్వాత మనం అదే విధంగా నౌన్ రావాల్సి వచ్చినప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం. అండ్ హూ హ్యాస్ ఫౌండ్ ద వాచ్ ఎర్లియర్ అంటే అంతకు ముందు తను ఈ ఒక బెంచ్ కింద ఈ వాచ్ ని చూశాడంట. హ్యాస్ ఫౌండ్ అంటే చూశాడు. ఇక్కడ ఇమ్మీడియట్లీ అంటే వెంటనే, రిటర్న్డ్ ఇట్, తను తిరిగి ఇచ్చేసాడు. రిటర్న్ అంటే తిరిగి ఇవ్వడం. ఎప్పుడైతే తను రాహుల్ తన వాచ్ ని చూశాడో దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేసి తన వాచ్ ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. అప్పుడు టీచర్ ఇలా ఉంటున్నాడు. ద టీచర్ సెడ్, యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్, యూ డిడ్ ద రైట్ థింగ్ అంటా ఉన్నాడు. యూ హ్యావ్ డన్ అంటే ఎప్పుడైనా ఒక జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తా ఉన్నాం కదా, అందుకని యూ హ్యావ్ డన్, ఇప్పుడే చేశాడు కదా, చేయగానే మనం కామెంట్ ఇస్తాం కదా, అందుకని ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పడం జరిగింది. సో ఇట్స్ జస్ట్ యాక్షన్. ఓకే, నువ్వు మంచి పని చేసావు అంటా ఉన్న టీచర్. దట్ స్మాల్ యాక్ట్ ఆఫ్ హానెస్టీ హ్యాస్ ఎర్న్డ్ హిమ్ డీప్ రెస్పెక్ట్. దట్ స్మాల్ అంటే ఆ చిన్న యాక్ట్ ఆఫ్ హానెస్టీ అంటే నిజాయితీతో కూడినటువంటి ఆ యొక్క చిన్న చర్య, అంటే చిన్న పని, హ్యాస్ ఎర్న్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఎర్న్డ్ అంటే గెలుచుకుంది, అంటే సంపాదించి పెట్టింది. ఏం సంపాదించి పెట్టింది? హిమ్ డీప్ రెస్పెక్ట్, తనకి చాలా లోతైనటువంటి ఆ మర్యాదని, చాలా లోతు అంటే మర్యాద లోతుగా ఏమి ఉండదు, ఇట్స్ నాట్ అ ఫిజికల్ ఆబ్జెక్ట్ టు సీ ద డెప్త్. అంటే ఇక్కడ లోతైన అంటే చాలా గొప్ప మర్యాదని సంపాదించి పెట్టింది అనమాట తనకి. అంటే అందరూ కూడా మర్యాద ఇవ్వడం ప్రారంభించారు. హిస్ క్లాస్మేట్ హూ హ్యాడ్ డౌటెడ్ ఎవ్రీవన్. హిస్ క్లాస్మేట్ హూ, ఇక్కడ హూ అంటే క్లాస్మేట్ అని అర్థం. హూ హ్యాడ్ డౌటెడ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది కదండి. హూ హ్యాడ్ డౌటెడ్ అంటే ఇంతకు ముందు అలా ఉండేవాడు, ఇప్పుడు లేడు, అందుకని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ తను ఇంతకు ముందు ఉండి ఇప్పుడు కూడా అదే అనుమానాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు. ఓకే, సో హ్యాడ్ డౌటెడ్ అంటే ఎక్కువ సార్లు అందరినీ అనుమానిస్తూ ఉంటాడు అనమాట.
ఎవ్రీవన్ హీ డౌటెడ్. అతను ఇలా చెప్తా ఉన్నాడు, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ బిగ్ లెసన్ టుడే. నేను ఈరోజు చాలా పెద్ద పాఠాన్ని నేర్చుకున్నాను. బిగ్ లెసన్, చాలా పెద్ద పాఠాన్ని ఈరోజు నేర్చుకున్నాను అంటా ఉన్నాడు. And people in the school have often spoken about Rahul's honesty since then. ఇక్కడ సిన్స్ దెన్ అని అంటే అప్పటి నుండి అని చెప్తాం. అప్పటి నుండి అని చెప్పడానికి కోసం ఇక్కడ సిన్స్ దెన్ అని యూజ్ చేస్తాం. ఎప్పటి నుండి? ఎప్పుడైతే ఆ యొక్క చిన్న పని చేసి మంచివాడు అని అనిపించుకున్నాడో అప్పటి నుండి ఆ పీపుల్ ఇన్ ద స్కూల్, ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యావ్ ఆఫెన్ స్పోకెన్. ఆఫెన్ అంటే తరచుగా, అప్పుడప్పుడు అంటే ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడల్లా హ్యావ్ స్పోకెన్, మాట్లాడుతూ ఉన్నారు అంటే రిపీటెడ్ గా చేస్తా ఉన్నారు. ఈ రిపీటెడ్ యాక్షన్స్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు అన్నాం కదా. చాలా హ్యావ్ స్పోకెన్ అబౌట్, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సందర్భం వస్తే అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి? అబౌట్ రాహుల్స్ హానెస్టీ, రాహుల్ యొక్క నిజాయితీ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉన్నారనమాట. అప్పటి నుంచి తను అందరూ పొగుడుతూ ఉన్నారు తన్ని. బికాస్ ఆఫ్ హిజ్ బిహేవియర్ అంటే ప్రవర్తన, తన ప్రవర్తనను బట్టి, అంటే తన ప్రవర్తన వలన ఏం జరిగింది? రాహుల్ హ్యాస్ బికమ్ అ రోల్ మోడల్. రోల్ మోడల్ అంటే ఇక్కడ ఆదర్శపరాయుడు అయిపోయాడు, ఆదర్శంగా తయారైపోయాడు అందరికీ. రాహుల్ హ్యాస్ బికమ్, ఆల్రెడీ జరిగిపోయింది అంటే పాస్ట్ లో జరిగి దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తా ఉన్నాం కదా అలా. సో రాహుల్ రోల్ మోడల్ అయ్యాడు, అది ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. సో రాహుల్ హ్యాస్ బికమ్ అనే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాడు. అండ్ హిజ్ యాక్షన్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్స్ టు బి ట్రూత్ఫుల్ టు. హిజ్ యాక్షన్స్, తన యొక్క పనులు, తన యొక్క చర్యల వల్ల హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ప్రభావితం చేసినాయి. ఎవరిని? అదర్స్, వేరే వాళ్ళని ప్రభావితం చేసినాయి. ఎలా? టు బి ట్రూత్ఫుల్ టు, వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన కలిగించేలా ప్రభావితం చేసినాయి అనమాట. అంటే వేరే వాళ్ళు కూడా అలాగే ఉండాలి అన్న ఆలోచన పుట్టించినాయి. అండ్ కమింగ్ టు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ, హానెస్టీ ఈజ్ అ టైమ్లెస్ వాల్యూ. ఇక్కడ టైమ్లెస్ వాల్యూ అంటే కాలాతీతమైనది అని అర్థం. కాలాతీతమైనది అంటే మంచితనం లేదా నిజాయితీ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటది. దాని వాల్యూ అనేది సమయాన్ని బట్టి మారదు, ప్లేస్ని బట్టి మారదు. ఇట్ హ్యాస్ కాన్స్టాంట్ వాల్యూ. హానెస్టీ, నిజాయితీ అనేది ఎప్పుడు కూడా మనకు సందర్భాన్ని బట్టి, మన యొక్క అవకాశాన్ని బట్టి మార్చుకునేది కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్వేస్ చోజన్ ట్రూత్ ఓవర్ కన్వీనియన్స్ అంటే మన యొక్క సౌలభ్యం, అంటే మన యొక్క సౌకర్యం. మన ఓవర్ కన్వీనియన్స్ అంటే మన సౌకర్యానికి మించి, అంటే మన సౌకర్యానికి వెలివేయకుండా, ఇఫ్ యూ హ్యావ్ చూజన్ ఆల్వేస్ ట్రూత్ అంటే ట్రూత్ని కనుక మనం ఎన్నుకున్నట్లయితే, సౌకర్యానికి కాకుండా నిజాయితీకి మనం ఓటేసినట్లయితే, ఎప్పుడు కూడా యూ హ్యావ్ ఆల్రెడీ బికమ్ అ పర్సన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. నువ్వు అప్పుడే ఒక బలమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా తయారైపోయావు అనమాట. అంటే మన కన్వీనియన్స్ చూసుకుంటే నిజాయితీని పాతరేయాల్సి వస్తుంది. అలా కాకుండా మన సౌకర్యం కాకుండా ఏది నిజం, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకుని మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే మనం అప్పుడే ఒక బలమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పర్సనాలిటీగా తయారవుతామని చెప్తా ఉంది స్టోరీ. సో దిస్ ఈస్ Rahul's story and usage of present perfect tense. I hope you learned something new today and you liked it. So hit the like button and share with your friends and relatives. Thank you very much, and I will see you soon with another beautiful story.